కొన్నిసార్లు చెప్పే ధైర్యం చూపించే ప్రేమ వల్ల కొండంత కష్టాన్ని కూడా నెట్టుకొని నిలబడొచ్చు. మా అమ్మ నన్ను చూస్తూ చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ఎలా ఉండేదానివి నువ్వు, నడుస్తూ వస్తుంటే రాణిలా అనిపించేదానివి, కానీ ఇప్పుడు చూడు, కలలేని మొహం, కళ్ళలో బాధ. నిన్ను సంతోషంగా చూసి ఎన్ని రోజులైంది, ఎన్నో నెలలైపోయింది. నేను నిన్ను ఇలా చూడలేకపోతున్నాను నా కాళ్ళ మీద పడేడ్చింది. జనరేషన్ ఎలా ఉన్నా కొంతమంది రేర్ గా ఉంటారు మా. ప్రేమించినా మాటిచ్చినా అక్కడ ఆగిపోతారు. సగం సగం ప్రేమించడం ఎందుకో రాదు, చేత కూడా కాదు. ఊసరవెల్లిలాగా రంగులు మారుస్తూ ఉన్న ఈ మనుషుల్లో ఇంకా మనలాంటి వాళ్ళు ఉన్నారు మా. అరే మనుషులం కదా, ఫీలింగ్స్ లేకుండా రోబోట్స్ లా ఎలా ఉంటాం? మనలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచిగానే ఎందుకున్నాం అంటే దానికి ఆన్సర్ ఏం చెప్తాం? మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మనలా లేరని మనం వాళ్ళ తయారవలేం కదా. మోసపోయానని గర్వంగా చెప్పుకుంటానేమో కానీ ఒకరిని మోసం చేశాననే ఫీలింగ్ తో మాత్రం ముద్ద కూడా మింగలేను మా. ఒకప్పుడు నేనున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు చాలా మంది ఉన్నారు. మీకే కాదు, ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరికి గుండెలో ఏదో ఒక బాధ ఉంటుంది. కొంతమంది ఏడుస్తారు, ఇంకొంతమంది నవ్వి చూపిస్తారు. మనలో బాధ మనల్ని ఏదో ఒక నిజానికి దగ్గర చేస్తుంటది. వెళ్ళిపోవాలి అనే ఆలోచన వచ్చిన చోట ఉండొద్దు. ఎందుకంటే ఆ ఆలోచన వచ్చేటప్పటికే నువ్వు వెళ్ళిపోయి ఉంటావు వాళ్ళ మైండ్ లో. మనం ఓడిపోయిన ప్రతిసారి టైం మనకు ఒక అవకాశం ఇస్తుంది. కళ్ళు నెత్తికెక్కితే కాలమే అనుసరిస్తుంది. క్షమించేంత గొప్ప మనసున్న మనలాంటి వాళ్ళకి పైవాడు 100 హ్యాపీనెస్ రాసే ఉంటాడు. చలో.